హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ వాళ్ళు చేసే బగారా రైస్ని చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడయ్యాక హోల్ స్పైసెస్ని తీసుకొని వేయించండి. ఇందులోనే 1 ఉల్లిగడ్డ వేసి కాస్త వేయించండి. కాస్త దూరగా వేగాక 1 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, కరివేపాకు వేసి కలుపుతూ వేయించండి. ఇవి వేగాక ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇందులో బీట్ చేసిన పెరుగు 1/2 కప్పు వేసి ఉడికించండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కసూరి మేతి, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేయండి. ఇందులోకి నీళ్లు 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోండి. నేను ముందుగానే బియ్యం నానబెట్టాను కాబట్టి 3 గ్లాసుల వాటర్లో బియ్యం నానబెట్టి తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకంటే బియ్యం ఆల్రెడీ అరగంట నాని నీటిని పీల్చుకున్నాయి కదా, అందుకే 2.5 గ్లాసులు తీసుకుంటున్నాను. బియ్యం నానబెట్టకపోతే 3 గ్లాసులు తీసుకోవచ్చు. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించండి. వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో వేయాలి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని వేయాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఈ స్టేజ్కి వచ్చాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. లాస్ట్లో బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే వేడి వేడి బగారా రైస్ రెడీ. చికెన్, మటన్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చూస్తే తెలుస్తుంది కదా. రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా సింపుల్గా బగారా రైస్ ఇంట్లోనే తయారు చేసుకోండి.